అందరికీ నమస్కారం. పుట్టిన ప్రతి మనిషి కూడా శృంగారం చాలా అవసరం. అది మన భారతీయుల్లో, ముఖ్యంగా తెలుగువారిలో శృంగారం అనేది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఆలింగనం ఆరోగ్య గుళిక, చుంబనం సర్వరోగ నివారిణి, అధరామృతం అద్భుతమైన టానిక్, ప్రణయ క్రీడ వలపు చికిత్స, కంటిచూపు సూది మందు, పంటి విరుపు పసరు మందు, ఆమె సహజ సౌగంధం ఆరోమా థెరపీ, గుసగుసల భాష మ్యూజిక్ థెరపీ, మేని మెరుపు లైట్ థెరపీ, ఆ ప్రణయమూర్తి ఆరోగ్య అధిదేవత, అతని ఆకర్షణ మ్యాగ్నెటిక్ థెరపీ, స్పర్శ మసాజ్ థెరపీ, లయబద్ధమైన కదలిక డాన్స్ థెరపీ, ఆ మన్మథాకారుడు అచ్చంగా ధన్వంతరి అంశ, ఆమె అతను ఒకరికొకరు వ్యక్తిగత వైద్యులు. ఆ అరమరికల్లేని అనుబంధానికి, ఆ పరస్పర విశ్వాసానికి, ఆ అపారమైన ప్రేమకు చికిత్సా గుణం ఉంది. భారతీయ వైవాహిక వ్యవస్థ భార్యాభర్తల అనురాగాన్ని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుబంధంగా అభివర్ణిస్తుంది. తనువుల తపనలతోనే కాదు, మనస్సుల మహత్తులతోనూ ముడిపడిన అంశమని భావిస్తుంది. వైద్యంలో మనసు పాత్ర కీలకమని అనేక పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. అలాంటప్పుడు మనసైన మనిషే వైద్యుడి స్థానంలో ఉంటే తిరిగేముంటుంది? అందులోనూ ఆ ఇద్దరూ కలిసి వలపు చిలికి వెలికి తీసే ప్రణయ శక్తి ఓ అణువిద్యుత్ కేంద్రమే. ఆ శక్తి భాండాగారాన్ని ఆనంద శక్తిగా, ఆరోగ్య శక్తిగా మలుచుకోవచ్చు. ఆ ఆలోచనే లైంగిక చికిత్సలో కొత్త అధ్యాయాలకు, సరికొత్త అధ్యయనాలకు దారితీస్తుంది. లైంగిక వైద్యం ద్వారా వందల మంది రోగుల మానసిక, శారీరక రుగ్మతల్ని నయం చేశారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అవగాహన, శ్రద్ధ ఉన్న ఎవరైనా సెక్సువల్ హీలర్ కావచ్చు. స్పర్శ, శృంగారం, సామీప్యం, ప్రేమ, దాంపత్యంలోని ప్రతి కోణం ఓ థెరపీతో సమానం. మనిషే అంత రసికుడు అయినప్పుడు అతనికి ప్రాణం పోసిన సృష్టికర్త ఇంకెంత రసికుడై ఉండాలి? 6 అడుగుల శరీరంలో అణువణువున అద్భుతాల్ని ఇమిడ్చాడు. ట్రెజర్ హంట్లో పుట్టల్లో, గుట్టల్లో రహస్య సంకేతాలేవో దాచినట్టు స్త్రీ పురుషుల శరీరాల్లో ఒక్కో చోట ఒక్కో రహస్య తంత్రిని ఏర్పాటు చేశాడు. ఒకటి మీటితే వీణానాదం, ఒకటి తాకితే ఢమరుక ధ్వని, ఒక స్పర్శ 1,00,000 వోల్టుల విద్యుత్, ఒక పరామర్శ 1000 వయాగ్రాల మహత్తు. పర్వతారోహకుడు ఒక్కో ఎత్తును అధిగమిస్తున్న కొద్దీ, ఒక్కో మజిలీని దాటుతున్న కొద్దీ ఒక్కో లాంటి అనిర్వచనీయ ఆనందాన్ని పొందుతాడు. శృంగార శిఖరారోహణ అలాంటిదే. మజిలీ మజిలీలో అనుభూతుల బిజిలీ వెలుగులు. మెదడు, గుండె, శ్వాసకోశ అవయవాలు, చర్మం, కళ్ళు, చెవులు, ఒకటేమిటి అన్ని వ్యవస్థలు కూడబలుక్కొని కొత్త పెళ్లి కూతుర్ని శోభనం గదిలోకి తోసే ముసలి ముత్తైదు వల్ల శరీరాన్ని ప్రణయానుభూతికి ప్రోత్సహిస్తాయి. చిలిపి ఊహలతో రెచ్చగొడతాయి. వలపు ఊటలతో ఉద్రేకపరుస్తాయి. శృంగారంలో ప్రతి రసాయన చర్యకు ఓ ఔషధీయ గుణం ఉంది. వద్దు, తలనొప్పిగా ఉంది, పడక గదిలో సనుగుడు కాస్త తలనొప్పికి ఆ మాత్ర కావాలి, పట్టే మంచపు గుసగుసగా మారితే పెయిన్ కిల్లర్స్ అవసరమే ఉండదంటారు శృంగార వైద్యులు. చిరు చెమటలు తుడుచుకుంటూ, ప్రణయాయాసం తీర్చుకుంటూ తలనొప్పి పోయింది అని ఆశ్చర్యపడాల్సిందే. అదంతా ఎండార్ఫిన్ల మహిమ. నొప్పిని పోగొట్టే గుణమూ ఉంటుంది హార్మోన్లకు. తరచూ వచ్చే తలనొప్పులు ఒంటు నొప్పులనే కాదు, అర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యల మీద ఆ ప్రభావం పనిచేస్తుందంటారు నిపుణులు. వలపు శ్రమ వృధాగా పోదు. ఎండార్ఫిన్ల ఓట పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి పోగుపడుతుంది. కాబట్టే శృంగార రసాస్వాదకులు జలుబు, దగ్గు వగైరా అనారోగ్యాల పాలైన దాఖలాలు కనిపించవు. మన్మథ బాణాల్లా నిత్యోత్సాహంతో నిటారుగా కనిపిస్తారు. ఎండార్ఫిన్ల శక్తి క్యాన్సర్ వంటి తీవ్ర రుగ్మతల్ని ఎదుర్కోవడంలోనూ బాసటగా నిలుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శృంగారము ఓ వ్యాయామమే కాబట్టి కాళ్ళు, చేతులు శక్తివంతం అవుతాయి, కండరాలు గట్టిపడతాయి. ఫలితంగా ఆస్టియోపోరోసిస్ వంటి రుగ్మతల ప్రభావం తక్కువే. శృంగారం వల్ల జీవక్రియ అధికమవుతుంది.
ఆ మత్తైన కసరత్తులో నిమిషానికి 5 నుంచి 10 క్యాలరీలు ఖర్చవుతాయి. ఊబకాయ సమస్యే ఉండదు. ప్రేమ హార్మోన్లు మన మీద మనకు అపారమైన విశ్వాసాన్ని కలిగిస్తాయి, భవిష్యత్తు మీద నమ్మకాన్ని ఇస్తాయి. దీంతో మద్యం, మాదక ద్రవ్యాలు, ధూమపానం వంటి దురలవాట్ల జోలికి ఓ పట్టాన వెళ్ళలేరు. శృంగారంలో వేగవంతమయ్యే శ్వాస రక్త ప్రసరణను చైతన్యపరుస్తుంది. ఫలితంగా చర్మానికి నిగారింపు వస్తుంది, కేశ సౌందర్యము ఇనుమడిస్తుంది. వృద్ధాప్య ఛాయలు ఛాయామాత్రంగా కూడా కనిపించవు. తరచూ అంగస్తంభన జరిగే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఆస్కారం తక్కువని జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. భావప్రాప్తి తర్వాత విడుదలయ్యే ప్రొలాక్టిన్ హార్మోను కలతలేని నిద్రనిస్తుంది, నిద్రలేమిని పరిహరిస్తుంది. అలా అని ప్రతి భౌతికమైన కలయికను ప్రణయంగా పరిగణించలేం. మనస్సులు కలవాలి, హృదయాలు సంగమించాలి, ఆత్మలు ఏకం కావాలి. అది అద్వైత స్థితి అంటే. అన్యమనస్కంగా ఆకలి తీర్చుకున్నంత ఆపగా పూర్తి చేయడం అంటే బంగారం లాంటి శృంగారానుభూతిని బుగ్గిపాలు చేసుకున్నట్టే. ఆరోగ్య ప్రయోజనాల సంగతి పక్కన పెడితే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అలాంటి కలయిక జీవిత భాగస్వామికి శృంగారం అంటేనే వెగటు పుట్టిస్తుంది. ఆ అయిష్టత మనోరుగ్మతలకు కారణం కావచ్చు. శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్న పురుషుల్లో, భావప్రాప్తి సమస్యతో ఇబ్బంది పడుతున్న మహిళల్లో అల్సర్లు, మలబద్ధకం, దీర్ఘకాలిక తలనొప్పి వంటి లక్షణాల్ని గుర్తించవచ్చు అంటారు నిపుణులు. శృంగారంలో పరిపూర్ణ ఆరోగ్య ప్రయోజనాల్ని పొందాలంటే, వలపును వైద్యంగా ఉపయోగించుకోవాలంటే, శృంగారాన్ని ఓ వైద్యంగా ఉపయోగించుకోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆలుమగల సమాన భాగస్వామ్యం, సరి సమానమైన అనురాగం తప్పనిసరి. ఆ దగ్గరితనానికి హద్దులుండకూడదు, పరిమితులు అడ్డుపడకూడదు. నీరు కొలది తామర, వలపు కొద్దీ స్వస్థత. అనురాగం ఎంత బలంగా ఉంటే, ఆప్యాయత ఎంత చిక్కగా ఉంటే, ఆకర్షణ ఎంత పదునుగా ఉంటే చికిత్స అంత సమర్థంగా జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి జీవిత భాగస్వాములే మంచి హీలర్స్ అవుతారు. శృంగారం ప్రాథమికంగా మానసికం. మనసులో ఓ చిన్న చిలిపి ఆలోచనై మొగ్గ తొడుగుతుంది. అంతిమంగా కూడా మానసికమే. చిటారు కొమ్మన మిఠాయి పొట్లాన్ని అందుకున్నంత సంతృప్తి భావప్రాప్తి. ఆ మురిపాల మనోశక్తిని మానసిక సమస్యల పరిష్కారానికి ఓ మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చు. ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టు మనసుకు మనసుతోనే చికిత్స. ఆందోళన, నిస్పృహ ఈ రెండు జంట శత్రువులు. అర్థం లేని విషాదం, ఆకలి మందగించడం, అతి నిద్ర, నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు, నిస్పృహ లక్షణాలు మానసిక సమస్యలు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలికంగా కుంగుబాటుతో బాధపడుతున్న వారిలో అల్సర్లు, ఆస్తమా, ఆర్థరైటిస్, మైగ్రేన్ వంటి రుగ్మతలు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. మన నాడీ వ్యవస్థలో 2 ప్రత్యేక ఉపవిభాగాలున్నాయి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఇది ఒత్తిడికి సంబంధించినది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఇది హాయిని, విశ్రాంతిని ఇచ్చేది. శృంగార భావనలతో ముడిపడింది కూడా. ఇక్కడే ఓ ప్రత్యేకత ఉంది. ఒక సమయంలో ఒక వ్యవస్థ మాత్రమే చురుగ్గా ఉంటుంది. భయంకరమైన ఒత్తిడిని అనుభవిస్తూ సృజనాత్మకంగా ఆలోచించలేం. అపారమైన ప్రేమను పంచుతూ హద్దుల్లేని కోపంతో ఊగిపోలేం. ఒత్తిడి అనిపించినప్పుడు, చికాకు పరిచే ఆలోచనలేవో తారాట్లాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగానే ఓ శృంగార భావనను మనసులోకి ఆహ్వానించాలంటారు సెక్స్ హీలర్లు. ఫలితంగా ఒత్తిడి స్థానాన్ని వలపు ఆక్రమిస్తుంది. తీవ్ర నిస్పృహలో ఉన్నప్పుడు, కోలుకోలేని సంఘటనలేవో సంభవించినప్పుడు కొందరిలో లైంగిక భావనలు పురివిప్పుతాయి. హఠాత్తుగా ఆ ఆలోచన రావడానికి కారణం, విషాదం నుంచి బయటపడడానికి మనసు శృంగారాన్ని ఓ సాధనంగా ఎంచుకోవడమే. దీర్ఘకాలిక డిప్రెషన్తో బాధపడుతున్న వారికి కూడా ఈ ప్రణయ సూత్రం వర్తిస్తుంది. కుంగుబాటుకు వలపు ఆటే దీటైన మందు. మనిషి జన్మతః శృంగార జీవి. మనసును ఆ వైపు మళ్లించడం కష్టమైన పనేం కాదు అతనికి. లైంగిక వ్యక్తీకరణ అన్నది చాలా బలమైంది. అక్కడ తనను తాను వ్యక్తం చేసుకున్నవాడు ఇంకెక్కడైనా వ్యక్తం చేసుకుంటాడు. పడక గదిని గెలిచినవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు అన్న నానుడి
ఊరకే రాలేదు. ఆ వ్యక్తీకరణ శక్తి భావోద్వేగ సమస్యల్ని సరిచేస్తుంది, మానసిక రుగ్మతల్ని తరిమేస్తుంది. పురుషుల్లో అంగస్తంభన లోపాలకు, స్ఖలన సమస్యలకు, మహిళల్లో లైంగిక ఆసక్తి లోపించడం, భావప్రాప్తి రాహిత్యం తదితర ఇబ్బందులకు చాలా సందర్భాల్లో మానసిక సమస్యలే కారణం. ఒకరి పరిమితిని మరొకరు అర్థం చేసుకుని ఎదుటి వ్యక్తిలో లైంగిక ఆత్మవిశ్వాసాన్ని నింపడం ద్వారా రుగ్మతల నుంచి బయటపడడం సాధ్యమే అంటారు నిపుణులు. ఇలాంటి సందర్భాల్లో అహాలకు తావివ్వకుండా అవసరమైతే వైద్యుల సహకారము తీసుకోవాలి. శృంగారం విషయానికి వస్తే స్పర్శ ప్రణయ సామ్రాజ్య స్వాగత ద్వారం. ఆ స్పర్శలో సన్నని జలధరింపు ఉంటుంది, పన్నీటి చిలకరింత లాంటి పులకరంతేదో ఉంటుంది. ఇదంతా పైపైన చర్మం పైపరకు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. ఆ స్పర్శానుభూతి భాగస్వామి మనసును తాకుతుంది. ఆనందాన్నో, భరోసానో, ధైర్యాన్నో ఇవ్వాల్సిందేదో ఇస్తుంది, చెప్పాల్సిందేదో చెబుతుంది. స్విచ్ బోర్డు మీద చేయి పెట్టగానే సర్రున కరెంటు పారినట్టు అరచేతి నుంచో కొనవేలి నుంచో అనుభూతులు ప్రవహిస్తాయి. నఖశిఖ స్పర్శలో వేలాది నాడులు ఉద్దీపన చెందుతాయి. స్పర్శతో పెరిగిన సామీప్యం జీవిత భాగస్వాముల మధ్య బిడియాల అడ్డుగోడల్ని కూలగొడుతుంది. ఆలుమగల స్పర్శ పరామర్శ పడక గదికే పరిమితం కానక్కర్లేదంటారు సెక్సాలజిస్టులు. చిన్ని చిన్ని ముద్దులు, చిలిపి చిలిపి కౌగిలింతలు ఆ ఆత్మీయ స్పర్శలో భాగమే. ఒత్తిడికి గురవుతున్నప్పుడు విడుదలయ్యే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి స్పర్శానుభూతిని అనుభవిస్తున్నప్పుడు పూర్తిగా తగ్గుముఖం పడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. నేను నీకున్నాను అన్న భావన, నువ్వు నాకున్నావు అన్న నమ్మకం, ఇదే స్పర్శ అంతర్లీన సందేశం. స్పర్శలో ప్లాసిబో ఎఫెక్ట్ ఉందని వైద్య ప్రపంచము గుర్తించింది. తలుపులు మూసుకుంటాయి, మనసులు తెరుచుకుంటాయి. చుట్టూ చీకటి, మేనిలో మెరుపు. భౌతికంగా ఇద్దరు, మానసికంగా ఒక్కరు. అతని నిలువెల్లా ఆమెకు సుపరిచితం. ఆమె తనువంతా అతను చదివేసిన పుస్తకం. ఆ సామీప్యానికి ఔషధీయ గుణం ఉంది. ఒకరి భయాల్ని ఒకరు, ఒకరి అభద్రతల్ని ఒకరు, ఒకరి చేదు జ్ఞాపకాల్ని ఒకరు పంచుకోవడం ద్వారా మనసులో గూడు కట్టుకున్న నిగూఢమైన ఫోబియాల్ని వదిలించుకోవచ్చంటారు మానసిక వైద్య నిపుణులు. అందులోనూ ఆ వైవాహిక బంధం పరీక్షలను తట్టుకుని నిలిచింది, సంక్షోభాలతో పోరాడి గెలిచింది. ఆ ఇద్దరు ఆలోచనల్ని, అభిప్రాయాల్ని పరస్పరం గౌరవించుకుంటారు. ఒకరి పట్ల ఒకరికి ఎనలేని బాధ్యత ఉంటుంది. అంతటి బలమైన బంధం ప్రపంచంలో మరొకటి ఉండదు. ఆ అనుబంధాల శక్తి కేంద్రాన్ని మానసిక రుగ్మతల చికిత్సలో సమర్థంగా వాడుకోవచ్చు. ఎందుకంటే పడకటింటి సామీప్యంలో పరిపూర్ణ నగ్నత్వం ఉంటుంది. మేలి ముసుగులుండవు, కనిపించని తెరలుండవు. ప్రణయ హార్మోను ఆక్సిటోసిన్ వృత్తి జీవితం మీద తనదైన ముద్ర వేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైఫా అధ్యయనం చెబుతుంది. లైంగికంగా చురుకైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు న్యూనతల్ని, ఫోబియాల్ని వదిలిపెట్టి ఆత్మవిశ్వాసంతో కూడిన సామాజిక జీవితం గడుపుతారని, వృత్తి వ్యాపారాల్లో దూకుడుగా ముందుకు వెళ్తారని అధ్యయనవేత్తలు నిర్ధారణకు వచ్చారు. మనసు వేరు, తనువు వేరు. వైర్లెస్ సిస్టమ్ లాంటిదేదో రెంటినీ కలుపుతుంది. తనువుకేదో గాయమైతే మనసు ముడుచుకుపోతుంది. మనసుకేదో బాధ కలిగితే తనువుకు ఏదో చికాకు. శృంగారం అంటే తనువుల కలయికే కాదు, మనసుల కౌగిలింతలు కూడా. ఆలుమగల్లో ఎవరో ఒకరు తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు చికిత్సలు, శస్త్రచికిత్సలతో పాటు ప్రేమ చికిత్సను ఓ సమాంతర వైద్యంగా ఉపయోగించవచ్చని సూచిస్తారు నిపుణులు. ఆ సమయంలో రోగి మనసు నిండా అల్లకల్లోలమే. తాను అందరిలాంటివాడు కాదేమోనన్న వెలితి, అందరిలా ఉండలేనేమోనన్న భయం, ఆత్మీయులు తన పరిమితుల్ని అర్థం చేసుకోలేరేమోనన్న అంతర్మథనం, తనలో మునుపటి ఆకర్షణ లేదనో, గతంలోని లైంగిక శక్తి కనుమరుగైందనో కుమిలిపోతుంటారు. దీన్నే వైద్య పరిభాషలో క్లినికల్ డిప్రెషన్గా వ్యవహరిస్తారు. చాలా సందర్భాల్లో అది నిజం కూడా. ఓవైపు రోగం కారణంగా వచ్చే ఇబ్బందులు, మరోవైపు ఔషధాల ప్రభావంతో ఏర్పడే తాత్కాలిక సమస్యలు
భాగస్వామి ఆ మార్పుల్ని గ్రహించాలి, ఆ భావనల్ని అర్థం చేసుకోవాలి, మాటలతో ఊరడింపునివ్వాలి, చేతలతో పన్నీరు చిలకరించాలి. ఆ సాన్నిహిత్యం వ్యాధి పెట్టే బాధల్ని మరిచిపోయేలా చేస్తుంది. మధుమేహం, క్యాన్సర్ వంటి రుగ్మతల విషయంలోనూ ప్రేమ చికిత్స చక్కని ఫలితాన్ని చూపినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సెక్సువల్ హీలింగ్ రచయిత్రి బార్బారా వృత్తి జీవితంలోనూ ఇలాంటి ఓ అనుభవం ఉంది. డేవిడ్ ఓ కాలేజీ ప్రొఫెసర్, 55 ఏళ్లుంటాయి. కాస్త మగతగా అనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళాడు. అతను లుకేమియాతో బాధపడుతున్నట్టు పరీక్షలో వెల్లడైంది. 15 రోజులకు మించి బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. హాస్పిటల్లో చేరిన తొలి రోజు నుంచి అతని భార్య వెన్నంటే ఉంది. సపర్యలు చేస్తూనో, మనసుకు హాయినిచ్చే మాటలు చెబుతూనో అండగా నిలిచింది. 15 రోజులు గడిచిపోయాయి. 6 నెలలైంది. ఏడాది దాటింది. డేవిడ్ బతికే ఉన్నాడు. ఎంతో కొంత ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమైందని అడిగితే, నేను వెళ్లకుండా ఆమె అడ్డుకుంది అన్నాడు భర్త. సైన్స్ అద్భుతమే కావచ్చు, కానీ ప్రతి అద్భుతం వెనుక సైన్సే ఉండకపోవచ్చు. ప్రేమ ఉండవచ్చు, అనుబంధం ఉండవచ్చు, దాంపత్య శక్తి ఉండవచ్చు.